Nana, he points out the negatives which I did. ఓకే. Amma points out the positives, like బాగా చేసావురా, ఆ సీన్ బాగా చేసావు, ఓకే. యూ డిడ్ దిస్ యాక్షన్ వెల్, అది కరెక్ట్ చేసావు అని చెప్తుంటా. నాన్న పాయింట్స్ అవుట్ లైక్ నువ్వు ఇక్కడ కొంచెం స్లిప్ అయ్యావు, అక్కడ లైట్ స్టార్ట్ అయ్యావు, అట్లా నాన్న చూసుకొని హీ హెల్ప్స్ మీ ఇంప్రూవ్. ఓకే. అండ్ మై మామ్ కీప్స్ సపోర్టింగ్ మీ అండ్ హెల్ప్స్ మీ స్టే పాజిటివ్ ఆల్ ద టైమ్. ఓకే. యువర్ అ మామ్స్ కిడ్ ఆర్ పపాస్ కిడ్? మామ్స్ కిడ్. మామ్స్ కిడ్డా? నాకు అర్థమైంది ఫోన్ చేసి మాట్లాడినప్పుడే. సో ఇప్పటి వరకు నీకు రెమ్యునరేషన్స్ అన్నీ వచ్చి ఉంటాయి కదా, సో అది నువ్వు చూసుకుంటావా మమ్మీ అనా? అంటే నేను మైనర్ కదా, సో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, దాని గురించి అంత ఐడియా లేదు. ఓకే. ఏదైనా సరే నాన్న చూసుకుంటారు యాక్చువల్లీ. డాడీ. సో నీకు ఒకవేళ అవకాశం వస్తే, నీకు ఊహ తెలిసి నీ బ్యాంక్ అకౌంట్ వచ్చి నీకు ఫస్ట్ రెమ్యునరేషన్ వస్తే మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు? వాట్ యూ వాంట్ టు గిఫ్ట్ దెమ్? I want to give my mom a saree or a Wow. some kind of jewelry, ఒక necklace అయినా సరే అట్లా something. ఓకే. And I love to give my dad either ఒక కొత్త బైక్ అయినా సరే or new clothes for him too. Okay. Either like a dhoti and a shirt. And I'd like to see them happy. ఎందుకంటే no matter what a gift is, the best thing is seeing your parents happy. హే, దట్స్ ట్రూ. నాకు ఒక 15 ఏళ్ల కుర్రోడితో మాట్లాడినట్లయితే తెలుసా, వెరీ మెచ్యూర్డ్ పర్సన్తో మాట్లాడుతున్నట్టుంది. యూఆర్ వెరీ మెచ్యూర్డ్ అబ్బా, నిజంగా. I heard this a lot. చాలా మంది ఏం చెప్తారంటే చిన్న పిల్లోడిలో ఎవడో ఒక ఓల్డ్ మ్యాన్ ఇరుక్కున్నట్టున్నావు. అయ్యో, నేను ఓల్డ్ మ్యాన్ అని అనలే కానీ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు, చాలా పద్ధతిగా, చాలా బాగా మాట్లాడుతున్నావు. సో అంటే లైక్ ఎలాగో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అంటున్నావు కాబట్టి, ఈ షూటింగ్ పీరియడ్లో ఎప్పుడైనా లైవ్లీ కలిసావా ఆయన్ని? ఎవడో ఒక ఓల్డ్ మ్యాన్ ఇరుక్కున్నట్టున్నావు. అయ్యో, నేను ఓల్డ్ మ్యాన్ అని అనలే కానీ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు, చాలా పద్ధతిగా, చాలా బాగా మాట్లాడుతున్నావు. సో అంటే లైక్ ఎలాగో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అంటున్నావు కాబట్టి, ఈ షూటింగ్ పీరియడ్లో ఎప్పుడైనా లైవ్లీ కలిసావా ఆయన్ని, చూసావా? షూటింగ్ పీరియడ్లో కలవలేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ప్రభాస్ గారు చిన్నప్పుడు అంటే ఆ రోజు ప్రభాస్ గారికి హాలిడే ఇచ్చేసారు. అయ్యయ్యో, ఏమి సార్ మీరు, నాగేశ్వన్ గారు ఎంత పని చేశారు పాపం, బిడ్డను ఒకసారైనా కల్పించాలి కదా. కానీ లక్కీలీ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ కల్కి 289880. సో దానివల్ల ఐ మేనేజ్ టు గెట్ టికెట్స్ ఫర్ ద బుజ్జి లాంచ్ ఈవెంట్. ఓ, అక్కడ వెళ్ళి ఐ గాట్ ఇన్ టు ద ముందుకెళ్ళి ఐ గాట్ టు సీ ప్రభాస్ గారు ఓకే, ఫేస్ టు ఫేస్. అది ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. బుజ్జిది రివీల్ చేసి వెన్ ద కార్ కేమ్ ఇన్ అండ్ వన్స్ హీ హిట్ ఆల్ ద రైడర్స్ అండ్ గాట్ అవుట్, ఇట్ వాస్ క్రేజీ కదా, గూస్ పింపుల్స్ అసలు మామూలు కాదు. అవును, బుజ్జికి నీకు కాంబినేషన్ ఉంటుందా మరి? లేదు లేదు, అది ఆయన పెద్ద అయ్యాక అది బుజ్జి భైరవ షోలో చూపిస్తారు కదా. భైరవ యాక్చువల్లీ మీట్స్ బుజ్జి ఓన్లీ ఆఫ్టర్ హీ పెద్ద అయిన తర్వాత. ఆహా, చిన్నప్పుడే బుజ్జిని కలిసి ఉంటే బాగుండేది కదా, మాకు మరింత కంటెంట్ వచ్చేది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? కల్కి తర్వాత ఇంకేం చేయబోతున్నావు? ఇప్పుడు ఇది గౌతమ్ తిన్ననూరి గారి మ్యాజిక్ లో ఐఎమ్ యాక్టింగ్ as one of the main leads. అవును. And it's Anirudh musical actually. ఓకే. And I'm also acting